నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను కవిత. నేను కార్తిక్. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆగటం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ జైల్లో పెడుతున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏపీ పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. 2 నెలలుగా కాకానిని టార్గెట్ చేసిన ప్రభుత్వం మైనింగ్ పేరుతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, అయితే మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆ అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రాత్రి అర్ధరాత్రి సమయానికి కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. పోలీసులు పూర్తిగా ఒక అక్రమ కేసును నమోదు చేసి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలంగా నిలబడుతూ ఉన్నారో, ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని, ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళని వరుసగా టార్గెట్ చేస్తున్నటువంటి అధికార పక్షం ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పైన ఒక కేసు ఏదైతే పొదలకూరు మండలం వరదాపురం సమీపంలో ఉండేటువంటి రుస్తుం మైన్స్ లో క్వార్ట్జ్ ను అక్రమ మైనింగ్ చేశారంటూ కేసు నమోదు చేశారు. ఈ కేసులో A4 గా కాకాని గోవర్ధన్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు. గతంలోనే ఈ కేసుకి సంబంధించి A1, A2 గా ఉన్న వారికి బెయిల్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇందులో ఆశ్చర్యంగా గతంలో ఆ మైనింగ్ అధికారులు ఇక్కడ ఎటువంటి అక్రమ మైనింగ్ జరగలేదని నివేదిక ఇచ్చారు. అదే అధికారి చేత మళ్ళీ ఇప్పుడు అక్రమ మైనింగ్ జరిగిందంటూ ఫిర్యాదు చేయించి ఉద్దేశపూర్వకంగా ఆ కేసు నమోదు చేసిన పరిస్థితి. కేవలం 20,000 టన్ను విలువ చేసేటువంటి క్వార్ట్జ్ ను మెట్రిక్ టన్ను విలువ 12 లక్షలుగా చూపించి పూర్తిగా ఒక అక్రమ కేసును అల్లి దాని ఆధారంగా కాకాని గోవర్ధన్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. కాకాని దీనికి సంబంధించి గతంలోనే స్పష్టమైనటువంటి వివరణ కూడా ఇచ్చారు. అయితే ఈ రోజు అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు గత 2 నెలలుగా టార్గెట్ చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డిని. ఈ రోజు రాత్రికి పోలీసులు నెల్లూరు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ. ఏపీలో కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్గా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారు. తాజాగా టీడీపీ నేతల హత్య కేసులో పిన్నెల్లి సోదరులపై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా గుండ్లపాడులో టీడీపీ నేతలు మొద్దయ్య, వెంకటరామయ్య మధ్య కొద్ది రోజులుగా ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఈ క్రమంలో మొద్దయ్య సోదరులను వెంకటరామయ్య వర్గీయులు కారుతో ఢీకొట్టి హత్య చేశారు. దాడికి పాల్పడింది, హత్యకు గురైంది ఇద్దరు టీడీపీకి చెందిన వారేనని పల్నాడు ఎస్పీ కూడా ప్రకటించారు. ఘటనా స్థలంలో టీడీపీ ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి స్టిక్కర్తో కూడిన కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో జోలకంటి ప్రోద్బలంతో పిన్నెల్లి సోదరులపై పోలీసులు అక్రమ కేసు బనాయించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆధిపత్య పోరుతోనే పల్నాడులో ఇద్దరు టీడీపీ కార్యకర్తల హత్య జరిగిందని వెల్లడించారు. ఇరు వర్గాల వారు ఒకే పార్టీకి చెందినవారని జిల్లా ఎస్పీ కూడా చెప్పారన్నారు. కానీ టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రోద్బలంతో ఈ కేసును పిన్నెల్లి సోదరులకు అంటగట్టారని మండిపడ్డారు. పోలీసులను అడ్డు పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు. ఇరు వర్గాలు తెలుగుదేశానికి సంబంధించినవే, ఎప్పుడు వైసీపీకి సంబంధించిన వారు కాదు. ఈ తోట వెంకటరామయ్య వర్గం కానీ, జవిశెట్టి వెంకటేశ్వర్ల వర్గం కానీ, వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధము లేనటువంటి 2 వర్గాలు. ఈ 2 వర్గాల ఆధిపత్య పోరులో ఒక తెలుగుదేశం వర్గం మరొక తెలుగుదేశం వర్గాన్ని చంపేస్తే వైసీపీకి సంబంధం అనేది ఇక్కడ ప్రశ్న. చంద్రబాబు ఎట్టకేలకు కుప్పంలో ఇల్లు కట్టుకున్నాడు. 40 ఏళ్లుగా కుప్పం నుండి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇన్నాళ్ళు నియోజకవర్గంలో కనీసం ఇల్లు కూడా కట్టుకోలేదు చంద్రబాబు. 2014 నుండి 2019 మధ్యలో హైదరాబాద్లో అతిపెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు చంద్రబాబు. గత ఎన్నికల ముందు తీవ్ర విమర్శలు రావడంతో కుప్పంలో ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. ఇటీవలే అమరావతిలో 5 ఎకరాల్లో అతిపెద్ద ప్యాలెస్ నిర్మాణానికి భూమి పూజ చేశాడు. ఇవాళ కుప్పం ఇంటిలో సీఎం చంద్రబాబు కుటుంబం గృహప్రవేశం చేశారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ శివపురంలో కోట లాంటి ఇల్లు కట్టాడు చంద్రబాబు.
మహానాడు కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది కూటమి ప్రభుత్వం. టీడీపీ నేతల ఒత్తిడితో కోవిడ్ అడ్వైజరీ ఉపసంహరించుకుంది వైద్యారోగ్య శాఖ. మొదట ఈ నెల 21న జాగ్రత్తల కోసం వైద్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు కోవిడ్ అడ్వైజరీని వెనక్కి తీసుకుంది కూటమి ప్రభుత్వం. మహానాడు కోసం ఏకంగా ప్రజల ప్రాణాలు పణంగా పెట్టేలా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలు చూసి వైద్యులు సైతం నివ్వెరపోతున్నారు. వైద్యారోగ్య శాఖ టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చి మరీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. టీడీపీ కీలక నేత టీడీ జనార్దన్ ను మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కలవటం సంచలనంగా మారింది. తాడేపల్లిలోని పార్క్ విల్లాలో విల్లా నెంబర్ 27లో వారిద్దరూ ఇటీవల కలిసి దాదాపు 45 నిమిషాలు భేటీ అయ్యారు. లేని లిక్కర్ స్కామ్ ని ఉన్నట్లు చూపుతూ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలను వేధిస్తున్న సమయంలో విజయసాయిరెడ్డి టీడీ జనార్దన్ ను కలవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. విజయసాయిరెడ్డి సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కాబోయే ముందు వీరిద్దరూ భేటీ అయినట్లు ది వైర్ తెలుగు అనే వెబ్సైట్లో కథనం ప్రచురించింది. ఇప్పుడు వీరిద్దరి వ్యవహారం పలు అనుమానాలకు తావిస్తోంది. విల్లా నెంబర్ 27లోకి ఇద్దరు వెళ్లటం 45 నిమిషాల తర్వాత తిరిగి వచ్చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాష్ట్రంలో రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. పొగాకు రైతుల కష్టాలు తెలుసుకునేందుకు ఈ నెల 28న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్తున్నారని చెప్పారు. గతంలో మిర్చి పంటకు గిట్టుబాటు ధర కోసం పోరాటం చేశామని, ఇప్పుడు పొగాకు రైతుల కోసం పోరాటం చేస్తామని వెల్లడించారు వైవి సుబ్బారెడ్డి. గుంటూరు, ప్రకాశం 2 జిల్లాల్లో పొగాకు రైతులు చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక పంట కూడా చాలని అకాల వర్షాల వల్ల పంట కూడా ఆశించిన స్థాయిలో పొగాకు పండక గిట్టుబాటు ధర రాక రైతులు ప్రకాశం జిల్లాలో ఇప్పటికే 1-2 రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. పొగాకు రైతులకు కూడా గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వమే మార్కెట్ ధర పొగాకు కొని రైతుల్ని ఆదుకున్న పరిస్థితులు అప్పట్లో ఉండేవి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి టూర్ కొనసాగుతోంది. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. గంట పాటు సమావేశం కొనసాగింది. పీసీసీ కార్యవర్గ కూర్పు, మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరిపారు. రేపు ఏఐసీసీ పెద్దలతో మరోసారి భేటీ కానున్నారు సీఎం రేవంత్. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో కేటీఆర్ సమావేశం జరిగింది. ఇద్దరి మధ్య కీలకమైన చర్చలు జరిగినట్టు సమాచారం. కవిత ఇష్యూపై ఇద్దరు చర్చించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కవిత ఇష్యూ హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్తో కేటీఆర్ భేటీ కావడంపై ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే కాళేశ్వరం నోటీసులతో పాటు తాజా పరిస్థితులపై ఇద్దరి మధ్య చర్చించినట్టు సమాచారం. అంతర్జాతీయ వేదికగా మిస్ ఇంగ్లాండ్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ ఈవెంట్ పై హాట్ కామెంట్స్ చేశారు మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ. పోటీల్లో కంటెస్టెంట్లను వేశ్యల్లా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశారు. టేబుల్ వద్ద కూర్చున్న అతిథులను అలరించాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోటీలు అవుట్డేటెడ్ అంటూ విమర్శలు గుప్పించారు. ఎప్పుడూ బాల్ గౌన్లోనే ఉండాలంటూ నిర్వాహకుల చర్యలను ఎత్తిపొడిచారు. ఇలాంటి విలువలేని చోట తాను ఉండలేనని, అందుకే పోటీల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. ప్రపంచ సుందరి పోటీల నుంచి ఇంగ్లాండ్ కంటెస్టెంట్ మిల్లా మ్యాగీ వైదొలగడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణ వేదికగా జరుగుతున్న పోటీల్లో ఆమెకు జరిగిన పరాభవం పట్ల చింతిస్తున్నట్టు ట్వీట్ చేశారు. తమను ఎగ్జిబిషన్లో గ్లామర్ బొమ్మల్లాగా ట్రీట్ చేస్తూ 24 గంటలు మేకప్, బాల్ గౌన్లలో ఉండమంటూ నిర్వాహకులు ఒత్తిడి తెచ్చారని మిల్లా మ్యాగీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మహిళలను గౌరవించడం, సమాన అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహించడం తెలంగాణ సంస్కృతిలో భాగమని కేటీఆర్ పేర్కొన్నారు. మిల్లా మ్యాగీకి ఎదురైన అనుభవాలను నిజమైన తెలంగాణకు ప్రతీకలు కాదని ట్వీట్లో పేర్కొన్నారు. ఇలాంటి పరిణామాలు ఏ ఒక్క మహిళకు, యువతలకు ఎదురు కావద్దని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు కేటీఆర్.
కాంగ్రెస్ సర్కార్ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువు భారతదేశ ప్రతిష్టను మంటగలిపిందన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మిస్సింగ్ ల్యాండ్ మిల్లా మ్యాగీ ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని ట్వీట్ చేశారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన సుందరీమణులను వేధించింది ఎవరనే అంశంపై వెంటనే విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని, దీనిపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించి విచారణ జరపాలన్నారు. యువతులతో అసభ్యంగా ప్రవర్తించిన వారు, అసభ్యకరమైన పనులు చేయించాలని ప్రయత్నించిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని ట్వీట్లో పేర్కొన్నారు ఆమె. తెలంగాణ సాగునీటి ప్రయోజనాలు కాపాడడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నాడు తెలంగాణ ప్రాజెక్టులపై కేసులు వేసి అడ్డుకున్న చంద్రబాబు సర్కారు ఇప్పుడు అనుమతి లేకుండా గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు టెండర్లు పిలిచిందన్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రం ద్వంద్వ నీతిని నిరసిస్తూ సిడబ్ల్యూసి కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామన్నారు హరీష్ రావు. కానీ మీరు ఇలా కొత్త ప్రాజెక్టును నియమ నిబంధనలన్నీ కూడా ఉల్లంఘించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కడతా ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. మీకు బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారో నేను అడుగుతా ఉన్నా. మరి మీరు సిడబ్ల్యూసికి వెళ్ళి ఏ రకంగా గోదావరి బంకచెర్లకు అనుమతిస్తారో ప్రశ్నించరా? కేబినెట్ మీటింగ్లో ప్రధానమంత్రి గారికి మీరు చెప్పరా? ఇవాళ మీరు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కు, సంతోషం, వి వెల్కమ్, మాకేం జలసీ లేదు. మాకెందుకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వరు? ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చన్నారు బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కేసీఆర్ కూతురుగా పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుందో ఆలోచించాలన్నారు. ఇప్పటికే కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఉన్న నేపథ్యంలో కవిత పార్టీ ఊహాజనితమే అన్నారు గంగుల. బహిరంగ లేఖ ద్వారా కాకుండా పర్సనల్ గా తన అభిప్రాయం చెబితే బాగుండన్న కేటీఆర్ వ్యాఖ్యలతో తాము ఏకీభవిస్తున్నామన్నారు. అంతిమంగా తమ నాయకుడు కేసీఆర్ అని, ఆయన బాటలోనే బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం నడుస్తాయన్నారు కమలాకర్. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఏ పార్టీ పెట్టుకోవచ్చు, కానీ కేసీఆర్ గారు కూతురుగా పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుంది? కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అది ఊహాజనితమే. పార్టీ పెట్టినప్పుడు మళ్ళీ ఆలోచన గురించి మాట్లాడదాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న పార్టీ కాబట్టి ఎవరు ఏ ఆలోచన చెప్పే అవకాశం ఉంది. కానీ దాన్ని బహిరంగ లేఖ ద్వారా కాకుండా పర్సనల్గా చెప్తే బాగుండదు మా కేటీఆర్ చెప్పారు కాబట్టి కేటీఆర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాం. డెఫినెట్గా అంతిమంగా మా లీడర్ కేసీఆర్ గారి బాటలో మేము నడుస్తాం. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండడం దేశ ప్రజల దురదృష్టకరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పాక్కు అనుకూలంగా మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే స్పందించాలా అని నిలదీశారు. సైనికులకు వ్యతిరేకంగా మాట్లాడితే స్పందించాలా అని ప్రశ్నించారు. భారత సైన్యానికి ఆపరేషన్ సింధూర్కు వ్యతిరేకంగా మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించేది లేదన్నారు కిషన్ రెడ్డి. పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడితే స్పందించాలా, మన సైనికులకు వ్యతిరేకంగా మాట్లాడితే స్పందించాలా, మన సైనికులు చేసినటువంటి విజయవంతమైన సింధూర్ ఆపరేషన్ గురించి తగ్గించి మాట్లాడితే స్పందించాలా. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఒకటే కోరుతా ఉన్నాను, మీరు భారతీయ జనతా పార్టీని విమర్శించండి, నరేంద్ర మోడీ గారిని విమర్శించండి, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించండి, కానీ సైనికులను మాత్రం విమర్శించకండి. తన దగ్గర థియేటర్లు లేవన్నారు నిర్మాత అల్లు అరవింద్. తాను థియేటర్ల వ్యాపారంలో లేనని చెప్పారు. నా దగ్గర థియేటర్లు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని, తెలంగాణలో తన దగ్గర ఒక్క థియేటర్ మాత్రమే ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 1500 థియేటర్లు ఉంటే 15 థియేటర్లు మాత్రమే తన చేతిలో ఉన్నాయన్నారు. థియేటర్లకు సంబంధించి 3 సమావేశాలకు తాను వెళ్లలేదని, ఆ నలుగురిలో తనను కలపొద్దన్నారు నిర్మాత అల్లు అరవింద్. తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటర్, త్రిపుల్ ఏ, దానికి ఓనర్. కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు. మొత్తం 1500 థియేటర్లు ఆంధ్రాలో ఉంటే, అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర 15 లోపు ఉన్నాయి. ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి, నేను లేను, ఆ వ్యాపారంలో లేను, నేను అన్నీ వదిలేశాను. 1500 థియేటర్లకి 15 మాత్రమే, 15 లోపే నా దగ్గర ఉన్నాయి. సినీ పరిశ్రమ వివాదంలోకి తనను లాగొద్దన్నారు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. సినిమా థియేటర్ల బంద్ నిర్ణయానికి తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. హరిహర వీరమల్లు సినిమా విడుదల కాకుండా తనతో పాటు కొందరు సినీ నిర్మాతలు కుట్ర పన్నారని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పారు. నటికుమార్ చేసిన వ్యాఖ్యలను ఏమాత్రం ధృవీకరించుకోకుండా కొన్ని మీడియా సంస్థలు వివాదం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. రాజకీయాల్లో ఉన్నాననే అక్కసుతో తనను వివాదంలోకి లాగడం ఎంతవరకు సమంజసమన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.
తిరుమల వెంకన్న దర్శనం కోసం భక్తులు అవస్థలు పడుతున్నారు. నడకదారి SSD టోకెన్ల కోటా సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీటీడీ అధికారులు జారీ చేస్తున్న 3 నుంచి 5,000 టోకెన్లు సరిపోవటం లేదని వాపోతున్నారు. క్యూ లైన్లలో గంటల కొద్దీ పడిగాపులు కాశారు. మరోవైపు త్వరగా వెళ్లి టికెట్లు తీసుకుందామని భావించిన భక్తులను ఆటో టాక్సీ డ్రైవర్లు దోచుకుంటున్నారు. భక్తుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని 25 కిలోమీటర్ల దూరానికి ఒక్కొక్కరి నుంచి 1,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పుణ్య స్నానాలు ఆచరించేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తాజాగా మంత్రి సీతక్క కాళేశ్వరం వెళ్లారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. పుష్కరాల సందర్భంగా త్రివేణి సంగమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పుష్కర స్నానం చేశారు. పుణ్య స్నానం ఆచరించిన ఆయన ఆ తర్వాత కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఎన్డీఏ నేతల భేటీలో బీజేపీ నేతలకు ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చారు. నిర్లక్ష్యంగా వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు ప్రధాని మోదీ. వివాదాస్పద విషయాలపై మౌనంగా ఉండాలని సూచించారు. ఎక్కడ ఏది మాట్లాడాలో ఆలోచించి మాట్లాడాలన్నారు. కమ్యూనికేషన్ విషయంలో క్రమశిక్షణ పాటించాలన్నారు. సోఫియాపై మధ్యప్రదేశ్ మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో మోదీ ఈ సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఎన్డీఏ పక్ష సమావేశంలో ఆపరేషన్ సింధూర్ విజయంపై మోదీని అభినందిస్తూ తీర్మానం చేశారు. దేశవ్యాప్తంగా కుల జనగణన చేపట్టడంపై మరో తీర్మానం చేశారు. తాజ్మహల్ కు బాంబు బెదిరింపులు రావటం కలకలం రేపింది. బాంబు పెట్టినట్లు మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజ్మహల్ పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు చేసి బాంబులు లేదని నిర్ధారించారు. కేరళ నుంచి ఫేక్ మెయిల్ వచ్చినట్లు గుర్తించారు పోలీసులు. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. బాంబు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీలో వాన దంచుకుంటుంది. కుంభవృష్టి కురిసింది. ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీళ్లతో నిండిపోయాయి. ప్రధాన రోడ్లు, చెరువులను తలపించాయి. కొన్ని చోట్ల కారులు వరద నీటిలో మునిగిపోయాయి. 100కు పైగా విమానాలపై వాన ప్రభావం చూపింది. 25 ఫ్లైట్స్ను దారి మళ్లించారు. నీట మునిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేసింది ఢిల్లీ ప్రభుత్వం. ఇక తమిళనాడు కూడా భారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా 13 జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఊటీకి 2 రోజుల పాటు రెడ్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని నీలగిరి, కోయంబత్తూరు జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆ 2 ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. సహాయక చర్యల కోసం NDRF బృందాలు నీలగిరి, కోయంబత్తూరుకు పంపారు. మరోవైపు కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కావేరీ నదికి వరద భారీగా చేరుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. మరోవైపు కేరళను ముందుగానే తాకాయి నైరుతి రుతుపవనాలు. దీంతో కేరళ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటక, కేరళ, గోవాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఏకధాటి వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయి. కొండలపై నుంచి రాళ్లు పడిపోవడంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆకస్మిక వరదల కారణంగా చాలా జిల్లాల్లో రోడ్ల పక్కన నిలిపి ఉంచిన వాహనాలు కొట్టుకుపోయాయి. సిమ్లా, కులు సరిహద్దులో 25కు పైగా వాహనాలు దెబ్బతిన్నాయి. వరదల ధాటికి పలు వాహనాలు కాల్వల్లోకి కొట్టుకుపోయాయి. ఈ నెల 28 వరకు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో 12 జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. నైరుతి రుతుపవనాలు రేపు ఏపీని తాకనున్నాయి. 24 గంటల్లో రుతుపవనాలు రాయలసీమను తాకనున్నాయి. రేపటి నుంచి ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీనున్నాయి. ఈ నెల 28వ తేదీలోపు తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతోందని వెల్లడించారు. అరేబియా సముద్రంలో సౌత్ కోంకన్ దగ్గర వాయుగుండం బలపడి తీరాన్ని దాటుతోందని చెప్పారు. 27వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశామన్నారు వాతావరణ శాఖ అధికారులు.
అమెరికాలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు విక్రయించే ఏ సంస్థ అయినా వాటిని ఇక్కడే తయారు చేయాలని అల్టిమేటం జారీ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. లేని పక్షంలో ట్యాక్స్లు చెల్లించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఐఫోన్లను అమెరికాలో ఉత్పత్తి చేయకపోతే 25% ట్యాక్స్ చెల్లించాలని ఇప్పటికే హెచ్చరించారు ట్రంప్. తాజాగా శాంసంగ్ ఫోన్లు కూడా అమెరికాలోనే తయారు చేయాలని, లేదంటే 25% టారిఫ్ విధిస్తామని తేల్చి చెప్పారు. ఎక్కడైనా దేశం కోసం ప్రాణత్యాగం చేసే సైనికులను చూస్తాం, కానీ పాకిస్తాన్లో ఏకంగా ఓ బ్రిగేడ్ కమాండరే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ సైనిక స్థావరంపై భారత్ దాడులు చేసింది. ఆ అటాక్ను అడ్డుకోవాల్సిన కమాండర్ తన కింద పనిచేసే జవాన్లకు పిరికి మందు నూరు పోసి మరీ పలాయనం చిత్తగించాడు. ఈ విషయం అక్కడి ఒక జూనియర్ ఆఫీసర్ చేసిన రేడియో సిగ్నళ్ల ద్వారా డీకోడ్ చేసింది భారత సైన్యం. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్ వద్ద పాక్ ఆర్మీలోని 75వ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ స్థావరంపై భారత సైనిక చర్య చేపట్టింది. వెంటనే భయంతో వణికిపోయిన బ్రిగేడ్ కమాండర్ అక్కడి నుంచి ఉడాయించాడు. పత్తా లేకుండా పోయిన కమాండర్ గురించి అక్కడి జూనియర్ అధికారి ఆరా తీశాడు. కమాండర్ యుద్ధ క్షేత్రంలో మాయమై మసీదులో తేలాడు. అక్కడ నమాజ్ చేసుకుంటూ తలదాచుకుంటున్నట్లు వెల్లడైంది. వెంటనే ఆర్మీ బేస్కు రావాలని జూనియర్ అధికారి కోరగా తానిప్పుడు రానని, భారత్ దాడి ఆగిపోయాక పరిస్థితి అంతా సద్దుమణిగాక వస్తానని తేల్చి చెప్పాడు. అంతేకాదు, మీరు కూడా అక్కడ ఉండొద్దని, ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోవాలంటూ ఉచిత సలహా ఇచ్చాడు ఆ కమాండర్. ఉద్రిక్తతలు తగ్గాకే ఆర్మీ బేస్ కార్యాలయాన్ని తెరుద్దామని కరాఖండిగా చెప్పేశాడు. జూనియర్ ఆఫీసర్ ఇతర అధికారులతో చెప్తున్న రేడియో చాటింగ్ వివరాలను భారత సైన్యం డీకోడ్ చేసింది. బంగ్లాదేశ్లో మళ్లీ ముస్లిం పుట్టింది. ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ మహమ్మద్ యూనస్ ప్రభుత్వానికి నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. బంగ్లాదేశ్లో వెంటనే ఎన్నికలు జరపాలని ఆర్మీ చీఫ్ బీఎన్పీ ఒత్తిడి చేస్తోంది. అయితే బ్లాక్ మెయిలింగ్ చర్యలను తక్షణం ఆపకపోతే ప్రజల మద్దతుతో కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని యూనస్ వర్గం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఎన్నికలు తదితర అంశాలపై చర్చించేందుకు యూనస్ ఈరోజు పలు పార్టీలతో భేటీ కానున్నారు. 2026 జూన్ కల్లా మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తామని యూనస్ సర్కార్ చెబుతుండగా వచ్చే డిసెంబర్లోగా జరిపి తీరాల్సిందేనని ఆర్మీ చీఫ్ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశమంతా ఘర్షణలు చెలరేగుతున్నాయి. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. నిన్నటితో పోల్చితే ఇవాల్టి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 89,900గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,080 రూపాయలుగా ఉంది. అటు వెండి ధరలు కూడా ఇవాళ స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర 1,10,900గా ఉంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. కోల్కతా నైట్ రైడర్స్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి హైదరాబాద్ 278 పరుగులు చేసింది. కోల్కతాకు 279 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఎస్ఆర్హెచ్ ప్లేయర్ హెన్రిచ్ క్లానెస్ సెంచరీతో రాణించాడు. 37 బంతుల్లో సెంచరీ చేశాడు. కోల్కతా బౌలర్ల సునీత్ 2, వైభవ్ 1 వికెట్ తీశారు. చెన్నై సూపర్ కింగ్స్ అద్దరగొట్టింది. గుజరాత్ టైటాన్స్ ను చిత్తుగా ఓడించింది. ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభం నుంచి పేలవ ప్రదర్శన చేసిన చెన్నై ఘన విజయంతో టోర్నీకి ముగింపు పలికింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో 83 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ 18.3 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 3, అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజా, ఖలీల్ అహ్మద్, పతిరన తలో వికెట్ తీశారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.